ఏంజల్ ఆర్గానిక్స్ డాంకీ మిల్క్స్ తో సోప్స్ చేస్తాము. అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్. దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్. డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి. క్యాష్ ఆన్ డెలివరీస్ ఆల్సో అవైలబుల్. రాజపేట మండల్ యాదగిరిగుట్ట జిల్లా వేలాద్రి భువనగిరి అంటారు. అంటే అక్కడి నుంచి మేము ఇక్కడ దాకా, ఎందుకంటే మేము ఉండేది మేడ్చల్. ఒక 40 సంవత్సరాలు అవుతుంది మేడ్చల్ ఉండబట్టి. మేము కూలినాలు చేసుకోం. మేము కూలి, మా వృత్తి వడ్డేరి వృత్తి. మేము ప్లాట్ ఉన్నది అక్కడ మేడ్చల్లో. ప్లాట్ 200 గజాల ప్లాటు. ప్లాట్లో రోడ్ వేసిరు, సిసి రోడ్ వేసేసారు, పైప్ లైన్ వేసిరు. పైప్ లైన్ వేసి కింద పైప్ లైన్ వేసి మీనికే సిసి రోడ్ వేసేసారు. దాన్ని ఏంటి తీసేయాలంటే పెద్దవాళ్ళు ఎవరు మా ఏం చేసుకుంటారో చేసుకోపోయాను. మేము వచ్చి మున్సిపాలిటీ ఆఫీసులో 2 లెటర్ ఇచ్చినాం. వాళ్ళు చూస్తే ఎలాంటి స్పందన చేయలేదు. ఏమున్నది పోయింది అయిపోయింది, మేము అని ఉంటే చూసుకోపోంటారు. అరే అట్లా ఎట్లా ఉంటుంది, ఇదేంటంటే మళ్ళీ ఇంకో 2 ఇచ్చినాం. టీపన్ కోటి ఇచ్చినాం, కమిషనర్ కోటి ఇచ్చినాం. వాళ్ళందరికీ మనిషి ఒకటి ఇచ్చినాం. ఎవరు ఎలాంటి స్పందన మంచిగా. కలెక్టర్ ఆఫీస్కి పోమన్నారు. కలెక్టర్ ఆఫీస్కి పోయినా 2 ఇచ్చినాం. 2 సార్లు వాళ్ళు స్పందనించలేదు. పజావాడికి పోయినాం. పజావాడలో సుధా 2 ఇచ్చినాం. అక్కడి నుంచి మున్సిపాలిటీకే పంపారు. ఆ మున్సిపాలిటీకి పంపించిన వాళ్ళు మున్సిపాలిటీలో అడిగితే మాకు సంబంధం లేదు, వాళ్ళని అడిగిపోతారు, పోయి ఇచ్చేసినాక అంటారు. అక్కడి నుంచి సచివాలయం వచ్చినాం. సచివాలయంలో ఒక 2 ఇచ్చినాం. సచివాలయం కేటీఆర్ అన్న కలిసి అప్పటి వరకు ఇద్దామని అనుకుంటే కేటీఆర్ ఎలక్షన్ల మూమెంట్ కేటీఆర్ సుధా అక్కడ లేడు. అయితే అక్కడి నుంచి మన మాసంటాకి దగ్గర ఇప్పుడు అలా ఉంటుంది. కేటీఆర్ ఆఫీస్ ఉంటుంది, అల్లొకటి అన్నారు. అల్లొకటి సూది ఇచ్చిపోయినాం. వాళ్ళు సూది మళ్ళీ లెటర్ ఇచ్చారు. మళ్ళీ లెటర్ ఇస్తే మున్సిపాలిటీకే పంపించినాం. మున్సిపాలిటీకి ఇస్తే అలాంటివి సూది ఇవ్వలే. రేవంత్ రెడ్డి వచ్చినాక సచివాలయం సామాన్యాలకు ఎప్పుడైనా తెలిసి ఉంటుంది కదా అని రేవంత్ రెడ్డి చెప్పిండు కాబట్టి, రేవంత్ రెడ్డిని తెచ్చుకున్నారు కాబట్టి, జనం కోరుకున్నారు కాబట్టి, జనాన్ని కోరుకున్న సమస్యలన్నీ నెరవేరుస్తారని నమ్ముకుంటా అని సచివాలయం ఎప్పుడు తెలిసింటుంది అని సచివాలయం పోయినాం. అక్కడ కలవలేదు. పవద్ భవన్ గేట్లని బదులబట్టి ప్రజాసేవ చేస్తున్న ప్రజావాడు ప్రజావాడు అని చెప్పిండు కాబట్టి ఇక్కడ సుధా 2 సార్లు వచ్చినాం. అధికారుల దగ్గరికి పోతే వెంటనే స్పందిస్తాం అన్నాడు. మొన్న సుధా మళ్ళీ వచ్చి పోయినాం. వచ్చిపోతే మొన్న సుధా మాకు మీకు వెంటనే చేస్తాము, వెంటనే స్పందిస్తాము అనేది సుధా చెప్పారు. అది వెంటనే స్పందిస్తామనే సుధా వాళ్ళు సుధా మాకు ఇప్పటి వరకు స్పందించలేదు. పోయిన 29 తారీఖు నాడు ఇక్కడ ఇచ్చి పోవటం జరిగింది. 29 తారీఖు నాడు ఇచ్చిపోతే మీకు వెంటనే ఇస్తే తెల్లార పంపుతాం అన్నారు. అంటే మాకు ఫోన్ చేసినా మాకు చదువు రాదు, సంధ్య రాదు. మాకు ఫోన్ చేసి మాట్లాడితేనే తెలుస్తాయి, కానీ ఇలాంటి మెసేజ్లు అవి పెడితే మాకు ఎలాంటివి తెలియదు. అదే మెసేజ్ పెట్టారు. మెసేజ్ చూపెడితే అలాగే అన్నారు. వెంటనే వచ్చి రోడ్డు తీసేస్తాం, మేము తీసేస్తాం అని చెప్పి వెంటనే వచ్చి చర్య తీసుకుంటాం, రోడ్డు తీస్తాం అని చెప్పారు. అది తీసుకుపోయి నిన్న మున్సిపాలిటీ ఆఫీసర్ చూపెడితే ఇది ఇష్టడే వాళ్ళంతా పక్క వాళ్ళంతా చెప్పు తీసుకొని కొడతారు. అటు ఇస్తే మీరు తీయలేము, మాతో కాలేదు. అది ఏదో పోయి అక్కడనే చెప్పుకోపోయి సమస్య